పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏడాది ప్రారంభం నుంచి అక్కినేని హీరోలు దూకుడు చూపిస్తున్నారు. తండేల్తో నాగ చైతన్య, కుబేరాతో కింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపారు. అయితే ఇది కేవలం టీజర్ మాత్రమే అంటున్నారు. అసలు సినిమా రానున్న రోజుల్లో చూపిస్తారట. తండేల్తో హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు విరూపాక్ష దర్శకుడితో కలిసి మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన కెరియర్ లో 25వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల మేకింగ్ లో చేసేందుకు సిద్ధమవుతున్నాడట. దేవరా 2 తెరకెక్కడం ఆలస్యం అయితే కొరటాల నాగ చైతన్య చిత్రం లాక్ అవుతుందట. ఇక కింగ్ కూడా కుబేరాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూలీని రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా కోసం కెరియర్ లో తొలిసారి విలన్ గా మారాడు. అయితే తన కెరియర్ లో 100వ సినిమాను మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలి అనుకుంటున్నాడట. ప్రస్తుతం పూరి సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే శివమణి కాంబో రిపీట్ కానుందట. లెనిన్ తర్వాత అఖిల్ టాలీవుడ్ కలలో కూడా ఊహించని కాంబోలో నటించబోతున్నాడు. ఏకంగా బోయపాటి హీరోగా మారబోతున్నాడట. మొత్తంగా అక్కినేని హీరోలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో పలు బాక్సాఫీస్ రికార్డులు తమ ఖాతాలో పడే విధంగా కాంబినేషన్స్ ను సెట్ చేసుకుంటున్నారు. వీటికంటే ముందు అక్కినేని హీరోలందరూ కలిసి జపాన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నారు. వీరు గతంలో నటించిన మనం మూవీ ఇప్పుడు జపాన్ లో రీ రిలీజ్ అవుతోంది. బ్రహ్మాస్త్ర, కుబేరా లాంటి చిత్రాలు నాగార్జునకు జపాన్ లో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించి పెట్టాయి. అందుకే మనం అక్కడ రీ రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల సంగతి తెలిసిందే. ఒక్కొక్కరి చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్టీఆర్ చేతిలో అయితే ఏకంగా 6 డజను మూవీస్ ఉన్నాయి. అందుకే సీనియర్ హీరోస్ కూడా స్పీడ్ పెంచారు. పాన్ ఇండియా హీరోలకే అంతుంటే తమకింత ఉండాలి అంటున్నారు. జూనియర్స్ జోరు చూపిస్తే సీనియర్స్ చేతులు ముడుచుకొని కూర్చునేది లేదు అంటున్నారు. విశ్వంబర రిలీజ్ డేట్ ఇంకా లాక్ కాలేదు. కానీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన రావిపూడి మూవీ మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్ ను చిరు బర్త్డే కానుకగా రిలీజ్ చేయనున్నారు. అలాగే మెగాస్టార్ మూవీస్ లిస్ట్ పై కూడా ఆగస్టు 22 చిరు బర్త్డే కావడంతో క్లారిటీ రానుంది. చిరు చేతిలో విశ్వంబర, అనిల్ రావిపూడి మూవీ, అలాగే పారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా మేకింగ్ లో మూవీ లాక్ అయింది. నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. వీటితో పాటు రీసెంట్ గానే బాబీ చెప్పిన లైన్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరితోనూ మూవీ చేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి వెంకటేష్ కు పడిన బ్లాక్ బస్టర్ అతని కెరియర్ కు కావలసినంత జోష్ తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత పెంచుకునే మైలేజ్ ఇచ్చింది. ప్రస్తుతం వెంకీ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తే ఎవరైనా ఇట్టే ఆశ్చర్యపోవాల్సిందే. మిగతా సీనియర్ హీరోలు సైతం జెలస్ ఫీల్ కావాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిరు చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు వెంకటేష్. చిరుతో మల్టీ స్టారర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కనుంది. ఆ తర్వాత దృశ్యం 3 లైన్ లో ఉంది. వీటితో పాటు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం క్యూలో ఉంది. 2013లో బాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు, కానీ సీక్వెల్ మాత్రం తీయడం లేదు. అప్పుడు ముహూర్తం కుదిరింది. 2026లో ఆ మోస్ట్ అవైటెడ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే వారమే రానుంది. ధూమ్ 4 కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావడం లేదు. మరోవైపు చాలా మంది స్టార్ హీరోల పేర్లు ధూమ్ 4కు కనెక్ట్ అవుతుండడంతో ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరుగుతూ వస్తోంది. ఒకసారి ధూమ్ 4లోకి షారుఖ్ ఖాన్ అంటూ, మరోసారి సల్మాన్ అంటూ, ఇంకోసారి రామ్ చరణ్ అంటూ రూమర్స్ వచ్చాయి. మధ్యలో ప్రభాస్ పేరు కూడా వినిపించింది. అయితే రీసెంట్ గానే వీరెవరూ కాదు, రణబీర్ కపూర్ ధూమ్ 4లోకి అడుగు పెడుతున్నాడనే ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. ఎందుకంటే ఇప్పటి 4వ భాగం స్టోరీ లాక్ కావటం, 2026 ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లటం చకచకా జరిగిపోనున్నాయి. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. వచ్చే వారం యశ్రాజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోన్న వార్ 2 క్లైమాక్స్ లో ధూమ్ 4 టీజర్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనుంది అనేది బాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. ఇది ఎంతవరకు నిజం అనేది మరో వారం ఆగితే క్లారిటీ వస్తుంది. రణబీర్ తో ధూమ్ 4 కన్ఫర్మ్ అయితే మాత్రం ఇప్పుడు ఇండియన్ సినిమాలో బెస్ట్ సినిమాల లైనప్
రణబీర్ కు మాత్రమే సాధ్యపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత హిందీ ఇండస్ట్రీలో రణబీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆల్రెడీ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నాడు. రామాయణం తెరకెక్కుతోంది. వీటితో పాటు ధూమ్ 4 కూడా అంటే రణబీర్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళినట్లే. అసలు రజనీకాంత్ సినిమా అంటేనే క్రేజ్, పైగా కబాలీ లాంటి మూవీ అంటే ఆ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంటుంది. అయితే ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమా అంటే కబాలీ రేంజ్ హైప్ అయితే లేదు. జైలర్కు కూడా రిలీజ్ తర్వాతే వచ్చింది. కానీ కూలీతో మరోసారి కబాలీ రేంజ్ క్రేజ్ చూపిస్తున్నాడు సూపర్ స్టార్. కబాలీ టీజర్ రిలీజ్ కు ముందు వరకు ఈ సినిమా క్రేజ్ వేరు, టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వేరు. అప్పటి వరకు జరగని వ్యాపారం టీజర్ రిలీజ్ తర్వాత కనిపించింది. నిర్మాత ఇంటికి డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడికి డబుల్ ట్రిపుల్ వ్యాపారం చేసింది. కట్అవుట్ కు తగ్గ సినిమా పడితే బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కూలీ విషయంలో అదే జరుగుతోంది. ఒకవైపు వార్ 2 లాంటి బిగ్ ఫిలిం రిలీజ్ అవుతున్నా అన్ని సెంటర్స్ లోనూ కూలీ టికెట్స్ కు కని విని ఎరుగని క్రేజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ఇలా ఓపెన్ అయిందో లేదో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కూలీ టికెట్స్ కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈ చిత్రం తమిళ సినీ పరిశ్రమ ఉన్న రికార్డులను అన్నింటినీ తుడిచిపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోలీవుడ్ దాటి కూలీ క్రేజ్ కొనసాగుతోంది. టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ లో టికెట్ల కోసం క్యూ లైన్స్, రికార్డ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఇదంతా చూస్తున్న వారికి కబాలీ క్రేజ్ మరోసారి రిపీట్ అవుతోన్న ఫీలింగ్ కలుగుతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన కూలీతో రజనీకాంత్ కోలీవుడ్ కు 1000 కోట్ల సినిమా అందిస్తాడని అక్కడి ట్రేడ్ వర్గాలు చాలా అంచనాలు పెట్టుకున్నాయి.